హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి చికెన్ లాలీపాప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను మార్కెట్ నుంచి 600 గ్రామ్స్ తెచ్చుకున్నాను. 10 పీసెస్ వచ్చాయి. మనకి ఇలా వస్తాయి. వాటిని నేను మళ్ళీ ఇలా కట్ చేసుకున్నాను. పైన ఇలా పట్టుకునేలాగా పైన చాక్తో ఇలా ఇలా తీస్తే మొత్తం కిందకు వస్తాయి. ఇట్లా మొత్తం నాకు 10 పీసులు వచ్చాయి. నేను అన్నిటిని ఇలా వాష్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు 600 గ్రామ్స్కి 10 పీసెస్ వచ్చినాయి. దానికి ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలో ఒకసారి చూసుకుందాం. మళ్ళీ వీటన్నిటిని మనం ఒకసారి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, చిన్న స్పూనే, సారీ అండి మర్చిపోయి షుగర్ అన్నాను. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, కారం కూడా 2 స్పూన్స్ వేసుకోండి చిన్న స్పూన్ తోటి. మళ్ళీ తర్వాత మళ్ళీ వేయాలి మనము, కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి. స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా. బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్, ఒక హాఫ్ స్పూను, ఇది కొంచెం తక్కువే వేసుకోండి, మళ్ళీ చేదుగా అనిపిస్తుంది. ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి మొత్తం ఇట్లా మ్యాగ్నేట్ చేసుకునేలాగా, అంటే బాగా ఫస్ట్ కలుపుకోవాలి. మనకి క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పర్లేదు లైట్గా, మళ్ళీ వేస్తామండి కారం, అందుకని కొంచెం లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఇట్లా మొత్తం బాగా పీసెస్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక ½ అవర్ పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, ఫ్రీజర్లో పెట్టుకోండి. ఓకే అండి, మనం ½ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ ఒక 5 స్పూన్స్ నేను బౌల్లోకి వేసుకున్నాను. 5 స్పూన్స్ మైదా, నెక్స్ట్ లెమన్ ఒక స్పూన్, కొంచెం ఎక్కువైనా పర్లేదు ఏం కాదు, కొంచెం టేస్టీగా వస్తుంది. కలుపుకోవాలి. 2 ఎగ్స్ అండి, 2 ఎగ్స్ కొట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్, అంటే సాఫ్ట్గా రావడం కోసం బాగా అన్నీ కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా ఉండాలి, అట్లని మరీ గట్టిగా కాదు, కొంచెం స్మూత్గా. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మొత్తం. మీకు కొంచెం ఇలా జ్యూసీగా అనిపిస్తాయి. ఎగ్ వేసిన తర్వాత బాగా జ్యూసీగా వస్తాయి, ఏం ప్రాబ్లం ఉండదు. డీప్ ఫ్రైలో వేసినప్పుడు మొత్తం నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ రెడీ చేసుకుంటున్నామండి. కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని లో ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం వేసేటప్పుడు ఇట్లా చుట్టినట్టుగా అనండి, కిందే మొత్తం కుక్ అవుతుంది. అది పైకి ఇలా నిలబెట్టండి బోన్ని. బోన్ వాలిపోయినా ఏం ప్రాబ్లం లేదు, డీప్ ఫ్రై చేసి తీసేటప్పుడు నార్మల్గా వస్తాయి అన్నీ. మళ్ళీ వీటన్నిటికీ టచ్అప్ ఇవ్వాలండి మనం, అంటే కారంగా ఉంటే పిల్లలు తినరు కదా. దీనికోసం ఏంటంటే మళ్ళీ మన టమాటా సాస్ తోటి కొంచెం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఉంది. ఫస్ట్ ఇది డీప్ ఫ్రై అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇట్లా 2 సైడ్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్లో వస్తుంది. మనం ఫస్ట్ చికెన్ ఇట్లా చేసుకున్నప్పుడు ఫస్ట్ గోల్డ్ కలర్లోనే ఉంటాయి. మీరు అనుకోవచ్చు బయట లాలీపాప్ తినేటప్పుడు రెడ్గా ఉంటాయి అని. రెడ్గా వస్తుందండి, మనం ఇంకా సాస్ తోటి మొత్తం టచ్అప్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ కుక్ అయిన మొత్తం తీసి పెట్టుకుంటున్నాను. ఇది చూడండి, ఇది ఇంకొక సైడ్ కొంచెం కాలాలి, కాబట్టి కొంచెం అట్లా రొటేట్ చేసుకొని చూసుకోండి. కాలిన తర్వాత తీసేయండి. చికెన్ ఫాస్ట్గానే కుక్ అయిపోయింది, ప్రాబ్లం ఉండదు. ఇంత ఆయిల్ మళ్ళీ మనం తీయడానికి కుదరదండి. కొంచెం ఆయిల్ తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ మనం తర్వాత ఆయిల్ వాడుకుంటే వాడుకోవచ్చు, లేదంటే మీరు చేసుకునేటప్పుడే ఆయిల్ తగ్గించి వేసుకొని కొంచెం అంటే 2-3 పీసెస్ వేసుకొని కాల్చుకోండి. నేను అన్నీ ఒకసారి కుక్ చేయాలని చెప్పి ఎక్కువ ఆయిల్ వేసాను, ఇంకా అంత ఆయిల్ ఎందుకని చెప్పి తీస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం
ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా, దాంట్లో కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అట్లా ఆయిల్ కొంచెం అలా తిప్పి, నెక్స్ట్ ఆనియన్స్, మిర్చి ఇవి బాగా కుక్ అవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం చేసేది చైనీస్ వంట అండి, లాలీపాప్ అనేది మన సైడ్ కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇవి చేసేటప్పుడు లో ఫ్లేమ్ అసలు ఉంచకూడదు, అన్నీ హై ఫ్లేమ్లోనే చేయాలి. ఆనియన్స్ మెత్తగా అనిపిస్తాయి మనం లో ఫ్లేమ్లో చేస్తే. హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే స్టిఫ్గా నించొని ఉంటాయి, కాబట్టి అలాగే ఉండాలి. నెక్స్ట్ కరివేపాకు, పుదీనా, ఒక స్పూను మళ్ళీ సోయా సాస్ వేసుకోవాలి. తగ్గించే వేసుకోండి, ఎక్కువ అసలు వేసుకోవద్దు. మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ కానీ స్పూన్ కానీ లెమన్ జ్యూస్, టమాటా సాస్ అండి ఒక 4 స్పూన్స్. ఇదే హైలైట్ దీనికి. మనకి నేను చెప్పాను కదా రెడ్డిష్గా మీకు కనిపించలేదు అనుకుంటారని. ఇది వేసిన తర్వాత పీసెస్ కూడా మళ్ళీ రెడ్డిష్గా వచ్చేస్తాయి మనకి. హై ఫ్లేమ్లోనే బాగా ఒకసారి తిప్పేసుకొని, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం ఇది గట్లా లిక్విడ్ లాగా చేసుకొని ఇందులో వేసుకుంటే మనకి అది థిక్గా అయిపోతుంది. గ్రేవీ లాగా వస్తే అది మొత్తం పీసెస్కి పడుతుంది కాబట్టి కొంచెం టేస్టీగా జ్యూసీగా అనిపిస్తాయి పిల్లలకి. నెక్స్ట్ ఇది బాగా అలా థిక్గా అనిపించిన తర్వాత చూడండి, ఒక్క సెకండ్కి మొత్తం థిక్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక చేసి పెట్టాం కదా ఇవి పీసెస్, ఇప్పుడు చూడండి మీకు ఇందాక దానికన్నా కూడా కొంచెం బ్రైట్ కలర్ వచ్చేసింది. మనం ఇంకా ఇంతకు మించి కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కలుపుకోవాలి, అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను అసలు అలాంటివి ఏం కలపను. మనం న్యాచురల్గా మనకి చేసుకోగలిగే వీలంత వరకు చేసుకుంటాము. ఇలా కాకుండా ఇంకా మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సరిపోతుంది, నార్మల్గానే వేసుకున్నాను. ఇంకా ఆఫ్ చేసుకొని మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర జల్లుకొని సూపర్గా తినేయచ్చు. ఇది రెస్టారెంట్ స్టైల్లోనే. మీరు టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి రెస్టారెంట్ స్టైల్లో ఉందో లేదో. థ్యాంక్ యూ.